ఇప్పుడు జరుగుతున్న కథలో స్వప్న క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ అయిపోతూ వచ్చింది. రాహుల్ రుద్రాని లాంటి వాళ్లకు సరైన పద్ధతిలో బుద్ధి చెప్తూ వస్తుంది స్వప్న. స్వప్నను చూస్తేనే చాలు దడ పుట్టేస్తుంది రాహుల్కి, రుద్రానికి. స్వప్న దగ్గరున్న ₹1,00,00,000 కొట్టేయాలని ఎన్నో ప్లాన్లు వేసుకుంటూ స్వప్న దగ్గరున్న తాళాలు తీసేసుకొని ₹1,00,00,000 తీసుకెళ్ళిపోదాం అనుకుని వస్తారు. అయితే స్వప్న మాస్టర్ ప్లాన్ వేస్తుంది. వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టి వాళ్ళిద్దరిని చితక బాది వదిలిపెడుతుంది. ఇక స్వప్న దెబ్బలు తట్టుకోలేక భయపడి ఇద్దరు పరుగులు తీస్తారు, రాహుల్ రుద్రాని. ఇదేంటి మమ్మీ స్వప్న ఇలా తయారైంది, దాని చేతులు దెబ్బలు తిన్ను నా వల్ల కావడం లేదంటూ రాహుల్ రుద్రాని. మొత్తానికైతే స్వప్న ఒక రేంజ్లో బుద్ధి చెప్పి నా దగ్గర ఉన్న డబ్బుల్ని కొట్టేద్దామని చూస్తున్నారా, ఈ స్వప్నతోనే పెట్టుకుంటారా అంటూ బుద్ధి చెప్తుంది. మరోవైపు రాజ్ వాళ్ళ అమ్మ విషయంలో చాలా బాధపడుతూ ఉంటాడు. తనకు తెలియకుండానే కావ్య మీద వాలిపోయి తన బాధనంతా కావ్యతో చెప్పి ఏడుస్తూ ఉంటాడు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను, ఇంట్లో అందరినీ కలిసికట్టుగా ఉండేలా చేసేది మా అమ్మ ఒకటే, అవి ఎంతమంది ఎన్ని గొడవలు పెట్టుకున్నా కూడా అవి నిశ్చలంగా ఉండి ఇల్లునంతా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చింది, అటువంటి ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నా వల్ల కావడం లేదైతే అంటూ ఉంటే, ఇక రాజ్ బాధను చూసిన కావ్య రాజ్తో అత్తయ్యని ఇంట్లోంచి వెళ్ళనివ్వకుండా నేను చేయగలను అంటూ చెప్తుంది. అదెలా సాధ్యం అంటే ఏదో ఒకటి చేస్తాను అన్నట్టు చెప్పి రాజ్కైతే కాస్త ఓదార్పుగా మాట్లాడుతుంది అపర్ణ విషయంలో. మా అమ్మకి నువ్వంటే పడదు కదా, మరి నీ మాట ఎలా వింటుంది, ఎలా ఉంటుంది ఇంట్లో నువ్వు చెప్తే అన్నట్టు రాజ్ అడుగుతూ ఉంటాడు. మరి కావ్య ఏం చేయబోతుందో అపర్ణని వెళ్ళనివ్వకుండా ఇంట్లోంచి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.